Hello everyone, welcome back to MMR Commerce Academy YouTube channel. నేను మీ డాక్టర్ Malla Reddy, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు MMR Commerce Academy YouTube ఛానల్. ఫ్రెండ్స్, మనం కామర్స్ జేఎల్ డిఎల్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలను చూస్తున్నాము. ఈ సిరీస్లో భాగంగా ఈరోజు వీడియోలో నేను మరొక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయినటువంటి కాస్ట్ అకౌంటింగ్ అండ్ కంట్రోల్ అనే సబ్జెక్ట్ నుండి మరొక ఇంపార్టెంట్ టాపిక్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈరోజు వీడియోలో మనం ఈ కాస్ట్ అకౌంటింగ్ అండ్ కంట్రోల్లోని కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనాలిసిస్ సివిపి అనాలిసిస్ అనే టాపిక్ నుండి ఇంపార్టెంట్ బిట్స్ ఏంటనేది ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇదివరకే నా ఛానల్లో 2 సబ్జెక్టులకు సంబంధించిన అన్ని టాపిక్స్ సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ను నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను. సో అవి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ మేనేజరల్ అకౌంటింగ్. సో వాటికి సంబంధించిన లింక్ను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా చూడండి, మీకు ఉపయోగపడతాయి. సో ఈ బిట్స్ అనేటివి కేవలం జనరల్ కామర్స్ జేఎల్ డిఎల్కి కాకుండా గురుకుల కామర్స్ జేఎల్ డిఎల్ ప్రిపేర్ అయ్యే వారికి కూడా ఉపయోగపడతాయి. సో అదేవిధంగా కామర్స్ నెట్ సెట్ కూడా రాయబోయే వారికి ఈ బిట్స్ ఉపయోగపడతాయి. సో సిపి గేట్ ఎంకామ్ ఎంట్రన్స్ వారికి కూడా ఈ బిట్స్ ఉపయోగపడతాయి. కాబట్టి ఈ వీడియోని చూడండి. సో కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. సో నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. సో నేను ఇప్పటి వరకు ఈ కాస్ట్ అకౌంటింగ్ అండ్ కంట్రోల్లోని 5 టాపిక్స్ సంబంధించిన ఇంపార్టెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలను నా ఛానల్ అప్లోడ్ చేశాను. వాటిని కూడా చూడండి. ఈరోజు వీడియోలో మనం టెక్నిక్స్ ఆఫ్ కాస్టింగ్లోని సివిపి కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనాలిసిస్ అనే టాపిక్ నుండి ఇంపార్టెంట్ బిట్స్ ఏంటనేది ఈ వీడియోలో వివరిస్తాను. సో ఈ టాపిక్ నుండి మనకు 1 or 2 బిట్స్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ క్వశ్చన్, the amount of any given volume of output by which aggregate costs are changed if the volume of output is increased by 1 unit is known as A. Marginal cost, B. Marginal costing, C. Break-even analysis, D. Contribution. So the correct answer is A. Marginal cost. What do you mean by marginal cost? So the change in the total cost whenever we increase 1 unit of product, then such change is called as marginal cost. అంటే ఒక వస్తువును అంటే ఒక యూనిట్ను పెంచడం వల్ల మొత్తం వ్యయంలో వచ్చే మార్పు ఏదైతే ఉంటుందో ఆ మార్పును మనం మార్జినల్ కాస్ట్ అని అంటాం. సో అదనంగా ఒక యూనిట్ పెంచడం వల్ల మొత్తం ఉత్పత్తి వ్యయంలో వచ్చే మార్పును మనం మార్జినల్ కాస్ట్గా మనం చెప్పవచ్చు. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, మార్జినల్ కాస్టింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ. బీఈపీ అనాలిసిస్, బి. వేరియబుల్ కాస్టింగ్, C. CVP analysis, D. all of the above. So the correct answer is variable costing. So the other name for marginal costing is variable costing. So marginal costing lo variable costing మనం కన్సిడర్ చేస్తారు కాబట్టి it is called as variable costing. So option B is the correct one. Next one, which of the following costs are treated as period cost? A. Fixed and variable cost, B. Variable cost, C. Fixed cost, D. None of the above. So the correct answer is C. Fixed cost. సో ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ మనం పీరియడ్ కాస్ట్గా అంటారు. సో ఇదివరకు వీడియోలో కూడా మనం ఈ బిట్ను డిస్కస్ చేసాం. సో ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ నోన్ యాజ్ పీరియడ్ కాస్ట్. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ ఏమో ప్రొడక్షన్ కాస్ట్ అనమాట. అవి ప్రొడక్షన్ మారుతున్న కొలది వేరియబుల్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, తగ్గుతూ ఉంటుంది. బట్ ఫిక్స్డ్ కాస్ట్ రిమైన్స్ కాన్స్టాంట్. కాబట్టి మనం ఉత్పత్తి ఎంత మార్చినప్పటికీ ఇది స్థిరంగా ఉంటుంది. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు పీరియడ్, అంటే ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి వాటిని పీరియడ్ కాస్ట్ అని కూడా దీన్ని చెప్తుంటారు. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్? ఏ. ఇట్ ఈస్ ఎ టెక్నిక్ ఆఫ్ అనాలిసిస్ అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ కాస్ట్. సో read it as ఆఫ్. బి. ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ వేరియబుల్ అండ్ ఫిక్స్డ్ కాంపోనెంట్స్. C. Fixed costs are treated as period cost. D. All of the above. So above 3 are the important features or characteristics of marginal costing. Kabatti D. All of the above is the answer. Next one, under marginal costing, per unit variable cost A. remains constant, B. increases, C. decreases, D. none of the above. So ikkada important thing endante మార్జినల్ కాస్టింగ్లో పర్ యూనిట్ వేరియబుల్ కాస్ట్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టంట్. వెన్ ఇట్ కమ్స్ టు టోటల్ వేరియబుల్ కాస్ట్,
ఇఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజెస్ టోటల్ వేరియబుల్ కాస్ట్ విల్ ఆల్సో ఇంక్రీజ్. అంటే ఉత్పత్తి పెరిగిన కొలది వేరియబుల్ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది, తగ్గితే తగ్గుతుంటుంది. బట్ పర్ యూనిట్కి మాత్రం ఇట్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, మార్జినల్ కాస్టింగ్ ఈజ్ ఆల్సో రెఫర్డ్ టు యాజ్ ఏ వేరియబుల్ కాస్టింగ్, బి డైరెక్ట్ కాస్టింగ్, సి డిఫరెన్షియల్ కాస్టింగ్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో మార్జినల్ కాస్టింగ్ ఈజ్ ఆల్సో రెఫర్డ్ టు యాజ్ all of the above, that is variable costing, direct costing, differential costing. సో ఈ మూడు పేర్లతో కూడా దీన్ని పిలుస్తుంటారు కాబట్టి ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద ప్రాక్టీస్ ఆఫ్ ఛార్జింగ్ ఆల్ కాస్ట్ బోత్ వేరియబుల్ అండ్ ఫిక్స్డ్ టు ప్రాసెస్ ఆపరేషన్స్ ఆర్ ప్రొడక్ట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ మార్జినల్ కాస్టింగ్, బి అబ్జార్ప్షన్ కాస్టింగ్, సి డిఫరెన్షియల్ కాస్టింగ్, డి వేరియబుల్ కాస్టింగ్. So the correct answer is B, absorption costing. Under absorption costing మనకు both fixed and variable cost మనం ఈ ప్రొడక్ట్స్కి ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ద క్లోజింగ్ స్టాక్ ఈజ్ వాల్యూడ్ ఎట్ ఎ కాస్ట్ దట్ ఇంక్లూడ్స్ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కాస్ట్. అంటే టోటల్ కాస్ట్కి దీన్ని క్లోజింగ్ స్టాక్ని కూడా వాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఈ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కాస్ట్ను ప్రొడక్ట్ ఛార్జ్ చేసే మెథడ్ ఏంటంటే అబ్జార్ప్షన్ కాస్టింగ్. నెక్స్ట్ వన్, under absorption costing the stock of finished goods and work in progress is valued at A marginal cost, B variable cost, C total cost, D fixed cost. సో ఇప్పుడే చెప్పినట్టుగా సో అండర్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ ద స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ అండ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఈజ్ వాల్యూడ్ ఎట్ టోటల్ కాస్ట్. వాట్ డూ మీన్ బై టోటల్ కాస్ట్ హియర్? ద టోటల్ కాస్ట్ ఇంక్లూడ్స్ వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్. సో ఈ రెండింటిని యాడ్ చేయగా వచ్చిందని టోటల్ కాస్ట్ అంటారు. ఈ టోటల్ కాస్ట్ ఆధారంగానే ఈ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ని కానీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ని కానీ వాల్యూ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ది ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ అబ్జార్ప్షన్ కాస్టింగ్. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ వన్. ఇన్ మార్జినల్ కాస్టింగ్ ద మేనేజ్మెంట్ డెసిషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఏ కాంట్రిబ్యూషన్, బి ప్రాఫిట్, సి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, డి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ కాంట్రిబ్యూషన్. So under marginal costing the management decisions are mainly based on contribution. సో ఎంత కాంట్రిబ్యూషన్ ఉంది అనే దాన్ని బట్టి ఈ డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ అండర్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ యాజ్ కంపేర్డ్ విత్ మార్జినల్ కాస్టింగ్ ఈజ్ ఆప్షన్ ఏ లో, బి హై, సి అన్చేంజ్డ్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో హియర్ ఆప్షన్ బి ఇస్ ది హై. ఎందుకు హై అంటే ఈ అబ్జార్ప్షన్ కాస్టింగ్లో క్లోజింగ్ స్టాక్ అనేది టోటల్ కాస్ట్ ప్రకారం వాల్యూ చేయడం జరుగుతుంది. వేరాజ్ ఇన్ మార్జినల్ కాస్టింగ్ ద క్లోజింగ్ స్టాక్ ఈజ్ వాల్యూడ్ ఎట్ వేరియబుల్ కాస్ట్ ఓన్లీ. అక్కడ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ప్రాఫిట్లో కూడా హై. ఈ రెండింటిని పోల్చినప్పుడు అబ్జార్ప్షన్ కాస్టింగ్లోని ప్రాఫిట్ హైగా కనబడుతుంది ఎప్పుడు మార్జినల్ కాస్ట్తో పోల్చినప్పుడు, మార్జినల్ కాస్టింగ్ మెథడ్తో పోల్చినప్పుడు. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ది హై. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, the difference between sales and variable cost or marginal cost of sales is called as A profit, B variable cost, C contribution, D marginal cost. So the difference between sales and variable cost is widely known as contribution. Hence option C is the correct one. Contribution, what is the formula for contribution? Contribution is equal to sales minus variable cost. So kabatti option C is the correct one. Next one, what is the use of contribution? So option A, it helps in fixation of selling prices. B, it helps in determining break-even point. C, it helps in selection of suitable product mix. D, all of the above. So the correct answer is D, all of the above. The contribution is used for all these decisions. So for fixing of selling price, in determining break-even point, and in other cases also. Kabatti option D is the correct one. Next one, which of the following is the correct marginal cost equation? సో మనకు మార్జినల్ కాస్ట్ ఈక్వేషన్ ఉంది. ఈ మార్జినల్ కాస్ట్ ఈక్వేషన్ ఆధారంగా మిగతా అన్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ మార్జినల్ కాస్ట్ ఈక్వేషన్? లెట్ us look at the options. A, sales minus variable cost is equal to fixed cost plus or minus profit or loss. B, sales minus variable cost is equal to contribution. Yes, it is also correct one. C, sales is equal to variable cost plus contribution. D, all of the above. So ఈ ఫార్ములా కూడా కరెక్టే.
Sales minus variable cost is equal to contribution, it is also correct one. Sales is equal to variable cost plus contribution, it is also correct. Kabatti D, all of the above is the correct answer. Next one, profit volume ratio, that is called PV ratio, is also known as A, contribution ratio, B, marginal ratio, C, both A and B, D, none of the above. So the correct answer is C, both A and B. So profit volume ratio is also called as contribution ratio. It is also known as marginal ratio. Kabatti answer C is the correct one. Next one, which of the following is the correct formula for calculating PV ratio, profit volume ratio? Let us look at the options. Option A, PV ratio is equal to contribution by sales into 100. Yes, it is correct one. B, PV ratio is equal to sales minus variable cost by sales into 100. Yes, it is also correct, because sales minus variable cost is called as contribution. So daniki extension formula sales minus variable cost by sales into 100. C, option C, PV ratio is equal to change in profit or change in contribution by change in sales into 100. It is also correct one. So all of the above is the correct option. సో కాబట్టి ఆ మూడు ఫార్ములా ద్వారా మనం పీవీ రేషియోని ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, సివిపి స్టాండ్స్ ఫర్, మనందరికి తెలుసు, కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్. సో సివిపి, కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ ఈస్ ద కరెక్ట్ ఫుల్ ఫామ్. ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద స్టడీ ఆఫ్ కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనాలిసిస్ ఈజ్ అఫెన్ రిఫర్డ్ టు యాజ్ ఏ, మార్జినల్ కాస్టింగ్, బి, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్, C, total costing, D, absorption costing. So CVP, cost volume profit analysis, often referred to as break even analysis. Next one, which of the following are the assumptions of break even analysis? Number one, all elements of cost can be segregated into fixed and variable components. Yes, it is the correct one. Next, fixed cost remains constant at all volumes of output. It is also correct one. Next, there will be no change in the general price level. Yes, it is also one of the assumptions. Selling price per unit changes from time to time. So this is the wrong one. So ఇది break even analysis assumption కాదు. మరి కరెక్ట్ ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ రిమైన్స్ కాన్స్టంట్ అనేది ఉండాలి. బట్ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ చేంజెస్ ఫ్రమ్ టైం టు టైం అన్నాడు. కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ మనకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ వన్. మరి ఏమడిగాడు మనకు, ఐడెంటిఫై ద రాంగ్ అజంప్షన్ అన్నాడు. సో వీటన్నిటిలో రాంగ్ అజంప్షన్ ఏంటి, ఫోర్త్ వన్. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్. వాట్ డూ యూ మీన్ బై బ్రేక్ ఈవెన్ పాయింట్? బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ అ పాయింట్ వేర్ నో ప్రాఫిట్, నో లాస్ విల్ బి అకర్డ్. సో దెర్ విల్ బి నో లాస్, నో ప్రాఫిట్ పాయింట్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్రేక్ ఈవెన్ పాయింట్. సో break even point is also called as A, critical point, B, equilibrium point, C, balancing point, D, all of the above. So the correct answer is D, all of the above. So BEP point is also known as critical point. It is also referred to as equilibrium point. It is also known as balancing point. Kabatti answer D option is the correct one. Next one, under algebraic formula method, the break even point can be computed in terms of, అంటే ఫార్ములా మెథడ్లో మనం బీఈపీ కనుక్కునేటప్పుడు ఎన్ని విధాలుగా కనుక్కోవచ్చు. ఆప్షన్ ఏ, యూనిట్స్ ఆఫ్ సేల్స్ వాల్యూమ్, బి, బడ్జెట్ టోటల్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ వాల్యూమ్, సి, యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ ఎస్టిమేటెడ్ కెపాసిటీ, డి, ఆల్ ఆఫ్ ది అబోవ్. సో హియర్ ఆప్షన్ డి ఇస్ ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. మనం కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. సో నౌ లెట్ us look at the problem. Output 3000 units, selling price per unit rupees 30, variable cost per unit rupees 20, total fixed cost is rupees 20,000. What is the BEP in units? సో ఇక్కడ మనకు ఎగ్జామ్లో ప్రాబ్లం చూసేటప్పుడు క్వశ్చన్ అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. BEP యూనిట్స్ అని అడుగుతున్నాడు. నౌ లెట్ us look at the formula to calculate or to find out the BEP in units. మరి BEP యూనిట్లలో లెక్కించడానికి ఫార్ములా ఏంటి చూద్దాం. Now BEP in units is equal to fixed cost by contribution per unit. So how you can calculate contribution per unit? So contribution per unit is equal to selling price per unit minus
వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. రెండు కూడా మనకు లెక్కలు అవైలబుల్ ఉన్నాయి. సో దీని ఆధారంగా మనం బీఈపీ యూనిట్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నౌ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 20,000 rupees and selling price per unit 30 rupees, variable cost per unit is 20, 30 minus 20 is equal to 10. So 20,000 by 10 is equal to 2,000 units. అంటే ఈ బీఈపీ యూనిట్స్ ఎంత, అవుట్పుట్ 3,000 యూనిట్స్ కనుక ఒక సంస్థ ఉత్పత్తి చేసినప్పుడు దాని యొక్క బీఈపీ యూనిట్స్ ఎంత అంటే 2,000 యూనిట్స్. సో 2,000 యూనిట్స్ లెవెల్లో ఆ సంస్థకి నో ప్రాఫిట్ నో లాస్ అని ఉంటుంది. అంతకంటే తక్కువ ఉన్నప్పుడు లాస్లో ఉంటుంది. దాన్ని ఆ పాయింట్ దాటి మనం సేల్ చేసినట్లయితే ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ది, సో ఇది రీడిటైజ్ ఏ, ఇక్కడ డి అని పడింది. సో సింప్లీ రీడిటైజ్ ఏ. సో దిస్ ఇస్ ఏ, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్, 2,000 యూనిట్స్. సో ఇలా ఫార్ములా గుర్తుపెట్టుకొని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి. సో నెక్స్ట్ వన్, ద పాయింట్ ఆఫ్ సేల్స్ వాల్యూమ్ at which total revenue is equal to total cash cost is called as A, break-even point, B, cash break-even point, C, critical point, D, angle of incidence. So ikkada the point of sales volume at which total revenue is equal to total cash cost annadu. So cash cost ante that is called as cash break-even point. So option B is the correct one. The excess of actual or budgeted sales over the break-even sales is known as, so A, contribution, B, PV ratio, C, margin of safety, D, none of the above. So the correct option is C, margin of safety. What do you mean by margin of safety? So the difference between total sales and BEP sales is equal to margin of safety. For example, total sales 1 lakh ఉంది, BEP sales 60,000 ఉన్నాయి. ఆ 40,000 డిఫరెన్స్ మనం మార్జిన్ ఆఫ్ సేఫ్టీగా మనం చెప్పవచ్చు, రైట్? So total sales minus BEP sales is equal to margin of safety. Option C is the correct one. Next one, the marginal costing technique can be applied to which of the following managerial problems? A, pricing decisions, B, make or buy decisions, C, evaluation of performance, D, all of the above. So D, all of the above is the correct one. Next one, advantages of marginal costing. Option A, helps management in production planning, B, helps management in decision making, C, helps in cost control, D, all of the above. సో మనందరికీ తెలుసు మార్జినల్ కాస్టింగ్ అనేది వీటన్నిటికి సంబంధించి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ వన్, ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ది కరెక్ట్ వన్. వన్ మోర్ ప్రాబ్లమ్ ఈస్ గివెన్ హియర్. టోటల్ సేల్స్ రూపీస్ 3,60,000, selling price per unit is rupees 100, variable cost per unit is rupees 50, fixed cost rupees 1 lakh. What is the PV ratio? Now let us look at the solution. PV ratio ku formula entante, PV ratio is equal to contribution by sales into 100. So this is the formula we use to calculate the PV ratio. మరి కాంట్రిబ్యూషన్ కావాలంటే మనకి ఏం తెలియాలి? సేల్స్ తెలియాలి. సో సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. అయితే సేల్స్ మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి, సేల్స్ 3,60,000, బట్ వీ డోంట్ నో ది వేరియబుల్ కాస్ట్. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే పర్ యూనిట్ సేల్స్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్, అంటే టోటల్ సేల్స్ యూనిట్స్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి టోటల్ యూనిట్స్ ఆఫ్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు 3,60,000 ఈజ్ అమౌంట్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఈజ్ 100 ఈజ్ ఈక్వల్ టు 3,600 యూనిట్స్ అనేటివి సేల్స్ యూనిట్స్. మరి 3,600 యూనిట్స్కి మరి వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుందని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. అంటే వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 3,600 యూనిట్స్, పర్ యూనిట్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ 50 రూపీస్. దేర్ ఫార్ వేరియబుల్ కాస్ట్ వాల్యూ ఈజ్ 1,80,000. సో ఇప్పుడు మనకు టోటల్ సేల్స్ తెలుసు 3,60,000, వేరియబుల్ కాస్ట్ కూడా తెలుసు 1,80,000. సో వీటి ఆధారంగా చేసుకొని మనం పీవీ రేషియో ఫైండ్ అవుట్ చేయొచ్చు. పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. కాంట్రిబ్యూషన్ ఎలా వస్తుంది? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. దట్ మీన్స్ 3,60,000 మైనస్ 1,80,000 బై సేల్స్ ఈజ్ ఈక్వల్ టు 3,60,000 ఇంటూ 100. So 3,60,000 minus 1,80,000 is equal to 1,80,000 by 3,60,000 into 100 is equal to 50% is the PV ratio. So option A is the correct one. So 50% is the PV ratio, profit volume ratio. So ఫార్ములాను గుర్తుపెట్టుకోండి, చేసే విధానం కూడా ప్రాక్టీస్ చేయండి ఒకసారి.
నెక్స్ట్ వన్ టోటల్ సేల్స్ రూపీస్ 3,60,000, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. ఇదే సేమ్ ప్రాబ్లం రిపీట్ చేయడం జరిగింది. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అని అడిగాడు. సో ఇంతకుముందే మనం డిస్కస్ చేస్తాం మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్. సో నౌ లెట్ us లుక్ ఎట్ ది క్యాలిక్యులేషన్. సో మరి టోటల్ సేల్స్ అనేది ప్రాబ్లంలో రెడీగా అందుబాటులో ఉంది. టోటల్ సేల్స్ ఇస్ 3,60,000, బట్ బీఈపీ సేల్స్ మనకు తెలియదు. నౌ ఇంతకుముందు ప్రాబ్లంలో అంటే ఇంతకుముందు సొల్యూషన్లో మనం పీవీ రేషియో ఫైండ్ అవుట్ చేసాం. ఈ పీవీ రేషియోను ఆధారంగా చేసుకొని మనం బీఈపీ సేల్స్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో బీఈపీ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. అయితే ఇదే ప్రాబ్లంకి మనం ఇంతకుముందు బీఈపీ అది పీవీ రేషియో ఫైండ్ అవుట్ చేసాం. దాన్ని ఇక్కడ బేసిస్గా తీసుకోండి. సో ఫిక్స్డ్ కాస్ట్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ ఈజ్ 1 lakh rupees. PV ratio is 50%. So 1 lakh by 50% can be written as 0.5. So it is equal to 2 lakh rupees. అంటే BEP సేల్స్ ఎంత 2 lakh rupees. సో అంటే 3,60,000 టోటల్ సేల్స్లో BEP ఎక్కడ రీచ్ అవుతుందంటే 2 lakh లెవెల్ వద్ద BEP సేల్స్ అనేటివి రీచ్ అవుతాయి. మరి ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమడిగాడు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అని ఏమని అడిగాడు MOS. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ సేల్స్ మైనస్ BEP సేల్స్. So total sales given in the problem is 3,60,000. Now BEP sales just now we have calculated the amount is 2 lakh rupees. 3,60,000 minus 2 lakhs is equal to 1,60,000. ఈ 1,60,000 సేల్స్ అనేటివి చాలా సేఫ్గా సేల్ చేయడానికి ఎటువంటి లాస్ లేకుండా సేల్ చేయడానికి మనకు మార్జిన్ ఆఫ్ సేఫ్టీగా దీన్ని చెప్పవచ్చు. సో ఫార్ములా ఇస్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ ఈక్వల్ టోటల్ సేల్స్ మైనస్ BEP సేల్స్. నౌ లెట్ us look at the option. Option B is the correct one, 1,60,000. Next one more problem. Sales is rupees 60,000, variable cost is rupees 30,000, fixed cost is rupees 15,000. What is the BEP? ఇక్కడ డైరెక్ట్ ఇచ్చారు. సో ఫస్ట్ BEPని క్యాలిక్యులేట్ చేసే ముందు we need to find out the PV ratio. So let us calculate the PV ratio. PV ratio is equal to contribution by sales into 100. కాంట్రిబ్యూషన్ ఎలా వస్తుంది సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సేల్స్ 60,000, వేరియబుల్ కాస్ట్ 30,000. సో 60,000 minus 30 is equal to 30,000 contribution by sales 60,000 into 100. Therefore 50% is the PV ratio. Now 50% PV ratio ఆధారంగా చేసుకొని ఇప్పుడు BEP సేల్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. Now formula for BEP sales is equal to fixed cost by PV ratio. What is the fixed cost given in the problem? 15,000. 15,000 by 50%. సో ఇది ఇలా కూడా రాయొచ్చు 15,000 by 0.5 ఈజ్ ఈక్వల్ టు 30,000. BEP సేల్స్ ఈస్ 30,000 rupees. Now let us look at the option. So option C is the correct one, rupees 30,000 BEP sales. Next one, fixed cost rupees 80,000, PV ratio is 10%. What is the BEP sales to earn a profit of rupees 40,000? So ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకు ఒక డిజైర్డ్ ప్రాఫిట్ ఎర్న్ చేయడానికి ఎంత సేల్ చేయాలి అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఫార్ములా ఉంది. నౌ లెట్ us look at the formula. సో BEP సేల్స్ ఫర్ ఎ డిజైర్డ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై PV రేషియో. సో ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. సో ఏదైనా డిజైర్డ్ ప్రాఫిట్ ఇంత ప్రాఫిట్ రావడానికి ఎంత సేల్స్ ఉండాలి అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి క్వశ్చన్ రావచ్చు ఇది. సో కాబట్టి దానికి ఈ ఫార్ములా యూజ్ చేయండి. సో ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై PV రేషియో. నౌ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ 80,000 ప్లస్ ఎంత డిజైర్డ్ ప్రాఫిట్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ ఈజ్ 40,000 రావాలి మనకు. అంటే 40,000 డిజైర్డ్ ప్రాఫిట్ బై PV రేషియో. ఇట్ ఈస్ రెడీలీ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ 10%. సో 80,000 ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 1,20,000 బై 10% మనం 0.10గా రాసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 12 lakh rupees. అంటే 40,000 ప్రాఫిట్ని ఎర్న్ చేయాలి అంటే ఆ సంస్థ 12 lakh rupees సేల్స్ను రీచ్ కావాలి. ఈ 12 lakh సేల్స్ చేస్తే కానీ 40,000 డిజైర్డ్ ప్రాఫిట్ను ఆ సంస్థ ఎర్న్ చేయలేదు. ఈ విధంగా ఇంత డిజైర్డ్ ప్రాఫిట్కి సేల్స్ ఎంత ఉండాలనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పవచ్చు. సో ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి. నౌ ద ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్, 12 lakh rupees. నౌ ద లాస్ట్ వన్, ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద PV రేషియో. ఇక్కడ ఇయర్స్ ఇచ్చాడు, సేల్స్ ప్రాఫిట్ ఇచ్చాడు. ఇక్కడ 2 years సంబంధించిన సేల్స్, 2 years సంబంధించిన ప్రాఫిట్ ఇచ్చాడు. ఇలా ఇచ్చి ఏమడుతున్నాడు వాట్ ఈస్ ద PV రేషియో అని అడుగుతున్నాడు. సో ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది PV రేషియో ఫైండ్ అవుట్ చేయడానికి. నౌ లెట్ us లుక్ ఎట్ ద ఫార్ములా. సో PV రేషియో ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ప్రాఫిట్ ఆర్ చేంజ్ ఇన్ కాంట్రిబ్యూషన్
by change in sales into 100. Now ikkada change in profit. What is the change? మన 2022 ప్రాఫిట్ను 21తో కంపేర్ చేసినప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ అమౌంట్? 5,000 రూపీస్. సో చేంజ్ ఇన్ ప్రాఫిట్ ఈజ్ 5,000 రూపీస్. చేంజ్ ఇన్ సేల్స్, సో 1,70,000 minus 1,50,000 is equal to 20,000. So into 100 is equal to 0.25 into 100 is equal to 25%. సో ఇలా 2 years సంబంధించిన సేల్స్ డేటా, ప్రాఫిట్ డేటా ఇచ్చి మనకు పీవీ రేషియో కానీ బీపీ సేల్స్ కానీ ఏది అడిగినా ఫార్ములా ఉపయోగించి మనం చేయొచ్చు. సో దీనికి ఫార్ములా అయితే ఇది స్పెసిఫిక్ ఫార్ములా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఏంటది? పీవీ రేషియో ఇజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ప్రాఫిట్ బై చేంజ్ ఇన్ సేల్స్ ఇంటూ 100. సో మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సో నౌ ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ వన్. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు మనం సివిపి టాపిక్ అంటే కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనాలిసిస్ నుండి డిస్కస్ చేసినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. సో దీన్ని రీడ్ ఇట్ యాజ్ సివిపి అనాలిసిస్, రైట్? సో ఇంపార్టెంట్ బిట్స్ ఇప్పటివరకు డిస్కస్ చేసాం. ఈ సివిపి అనాలిసిస్ నుండి కూడా మనకు 1 or 2 ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అయితే బిట్స్ అన్నీ కూడా నేను ఒక 2 బుక్స్ రెఫర్ చేయడం ద్వారా ప్రిపేర్ చేయడం జరిగింది. కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ బై ఎంఎన్ అరోరా. సెకండ్ బుక్ ఈజ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ బై ఎస్పి జైన్ అండ్ కేఎల్ నరంగ్. సో ఈ బుక్స్ మీరు కూడా రెఫర్ చేయండి వీలైతే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఈ బిట్స్ మీకు ఉపయోగపడతాయి అనుకున్నాను. ఇది జనరల్ జేఎల్డిఎల్తో పాటుగా గురుకుల జేఎల్డిఎల్ వారికి కూడా ఉపయోగపడతాయి. అదేవిధంగా కామర్స్ నెట్ సెట్ వారికి కూడా ఇవి ఉపయోగపడతాయి. నా ఛానల్ చూస్తుండండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.